ఏ స్థితిలో ఉన్నా అందులో నేను తృప్తి కలిగి ఉన్నాను. నిన్ను ఇబ్బంది కొలిమిలో ఉంచాడా? కఠినమైన శ్రమల్లో ఉంచాడా? అంతకంటే దారుణంగా ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నారు. అందుకని దేవుని కృతజ్ఞతలు చెల్లించు. శ్రమతో పాటు దాని నుంచి బయటపడే దారి కూడా దేవుడే చూపిస్తాను అన్నాడు. ఆ మాట మీద విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకొని దేవుని మహిమపరచు. పోల్చుకోకుండా నువ్వు ఉండలేవు. ఒకవేళ పోల్చుకుంటే నీకంటే నీచులను చూసి గందరగోళం అయ్యే కంటే నీకంటే ఇంకా దిగువ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి ఇంకా ధైర్యం తెచ్చుకొనవచ్చు. అనవసరమైనవి కొన్ని మోస్తూ ఉంటాం మనం. అనవసరపు భారాలు కొన్ని ఉంటాయి మనం ఎత్తుకునేది. అనవసరపు భారాలు ఏంటంటే మన మెదడులో స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది. హృదయం అనుకోండి, మెదడు అనుకోండి, మనసు అనుకోండి. హృదయము, మనసు, భౌతికంగా చెప్పాలంటే మెదడు, ఆలోచన ప్రపంచం. స్టోరేజ్ వ్యవస్థ ఉంటుంది మనకి. ఆ స్టోరేజ్ వ్యవస్థ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధిలో ఉంటుంది. మొత్తంగా ఆయనైతే ఒక స్థాయిని ఇచ్చాడు. ఉదాహరణకి ఒక డ్రమ్ ఉంది, 25 లీటర్లు పడతాయి ఒక డ్రమ్లో, 50 లీటర్లు పడతాయి ఒక డ్రమ్ములో, 100 లీటర్లు పట్టే డ్రమ్ము కూడా ఒకటి ఉంటుంది. 100 లీటర్లు పట్టే డ్రమ్లో 1000 లీటర్లు పోయలేదు. దాని కెపాసిటీ ఎంత ఇచ్చాడంటే 100 లీటర్స్ ఇచ్చాడు. దానిలో 1000 లీటర్లు పడతాయా? 500, 300, 100 లీటర్లు ఇచ్చాడంటే 100 పడతాయి, మిగిలింది పోతుంది. అవునా? అలాగే మన హృదయము లేక మనసు లేదా బ్రెయిన్ స్టోరేజ్ వ్యవస్థలో కొంత పరిధిలోనే మనం నింపుకొని ఉంచుకోగలం. మించింది పోతుంది. కెపాసిటీ అంటారు కదా. మనం కూడా దేవుడిచ్చిన సిస్టంలో కొంత కెపాసిటీని డిజైన్ చేశాడు ఆయన. ఆ పరిధిలోనే మన విషయాలను గ్రహించగలం, దాచగలం. మించితే మన వల్ల కాదు. అర్థమైందా? సాతాను చేస్తున్న కుట్ర ఏంటంటే దేవుడిచ్చినటువంటి కెపాసిటీలో నింపవలసిన విషయాలను మనం నింపుకుంటే అది మనకి, సమాజానికి క్షేమం. కానీ వాడేం చేస్తున్నాడు? నింపబడవలసిన విషయాలు నింపబడకుండా, అవి నింపబడటానికి ఖాళీ లేకుండా వేరే వ్యర్థత అంతా తీసుకొచ్చి నింపుతున్నాడు. ఇప్పుడు కొన్ని రీల్స్ చూసావు, లేకపోతే కొన్ని వీడియోస్ చూసావు, లేదా కొన్ని సినిమాలు చూసావేమో. వాక్యాన్ని 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నువ్వు నింపుకున్నావు అనుకో, అవి నింపుకోవడానికి స్టోరేజ్ సరిపోదు. ఒకవేళ మళ్ళా ఇవి నింపుకున్న నువ్వు వాటిని కూడా నింపాలనుకో, ఏం జరిగిద్దో తెలుసా? వీటిని మళ్ళా బయటకి పంపాలి. ఆల్రెడీ నీలో ఉన్న విషయాన్ని నువ్వు బయటకి పంపితే కానీ అవి లోడ్ కావు. ఎంత కుట్ర అంటే, ఒక సినిమాని నీకు చూపించాడు అంటే దాదాపు 3 గంటల సినిమాలో మెయిన్ పార్ట్స్ అన్నీ నీ మనసులోకి గుర్తుంటాయి.